అప్పుడు వాళ్ళు చెప్పా, బయట అందరు అనుకుంటారు అన్నగారి మనవడు బాబుగారి కొడుకు ఈజీ లైఫ్ అని. కానీ మీరు చూస్తే ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశాను. మంగళగిరి నియోజకవర్గం మేము 1985లో గెలిచాం. దాని తర్వాత గెలవాల. ఆ నియోజకవర్గంలో పోటీ చేసా, ఓడిపోయా. 2019లో ఓడిపోయా. కానీ పట్టుదలతో మళ్ళీ నేను 5 సంవత్సరాలు కష్టపడి మొన్న ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే 3rd హైయెస్ట్ మెజారిటీ నాకు మంగళగిరిలో వచ్చింది. మేడం గారు, ఎందుకంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్గా మేడం గారు ఉన్నారు, మేడం గారిని అడిగా. జనరల్గా ఏప్రిల్ మాసంలో యాడ్లు తెగ వస్తాయి. 10th క్లాస్ ఇంటర్ యాడ్స్ 1 1 2 2 3 3 3 4 4 4 అని వేస్తారు యాడ్లు. అవన్నీ ప్రైవేట్ కాలేజీలు, జూనియర్ కళాశాల వాళ్ళు వేస్తారు. మేడం గారిని ఒకటే చెప్పా, ఎప్పుడైతే మన పిల్లలు ఆ స్థాయికి వస్తారో అప్పుడే నేను సంతృప్తి చెందుతా, అప్పుడే కాలర్ ఎగరేసుకుని నేను మంచి పని చేశాను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఆలోచిస్తాను.